ఇప్పుడు జనరల్ గా మీరు చెప్పే ప్రకారం ఏంటంటే లైక్ హార్డ్ వర్క్ చేయడం కంటే ఈ ఇంటర్నల్ వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. బట్ కొంతమంది స్టార్టింగ్ ఫేజ్ లో మీరు చూసినట్టు చాలా మంది హార్డ్ వర్క్ పెడుతూ ఉంటారు, ఎఫర్ట్ పెడుతూ ఉంటారు, బట్ దే కీప్ ఫెయిలింగ్ కదా. సో అలాంటివి మనం ఎలా జస్టిఫై చేసుకోవాలి? వాళ్ళకి ఈవెన్ మేనిఫెస్టేషన్ ఉందని కూడా తెలియదు, మీకంటే సమ్మన్ ఎవరైనా చెప్పారు. సో హౌ వీ కెన్ జస్టిఫై దట్? కర్మ అనేవో లేదంటే వేరే ఉంటాయి కదా సబ్జెక్ట్. సో హౌ ఇట్ కెన్ బి? కర్మ విల్ నాట్ బి దేర్ ఇన్ ప్రొఫెషన్ ఎస్పెషల్లీ. కానీ జాబ్ లో కానీ కర్మ ఉంది అంటే ఐ డోంట్ బిలీవ్. ఇఫ్ యూఆర్ ఫెయిలింగ్ ఇట్, మన కరెక్ట్ చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయని. దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ వేర్ కర్మ ప్లేస్ ఎ బిగ్ రోల్. ఒకటి మనీ, ఇంకొకటి హెల్త్, ఇంకొకటి రిలేషన్షిప్స్. మీరు చూస్తుండొచ్చు చాలా మంది క్యాన్సర్ వస్తూ ఉంటుంది. దే ఆర్ వెరీ హెల్తీ బట్ దే హావ్ డిటెక్టెడ్ విత్ ది క్యాన్సర్. దట్ ఈస్ కర్మ. అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్, వాళ్ళ ఇంట్లో ఏదో ఒక విధంగా డివోర్స్ అవ్వడము లేదా ఎప్పుడు గొడవలు అవ్వడం. సో కాన్స్టెంట్ రిలేషన్షిప్ ఇష్యూస్, దట్ ఈస్ ఆల్సో కర్మ. అండ్ యూ హ్యావ్ లాస్ట్ is money. అంటే ఇప్పుడు మనీ ఏంటంటే మీరు బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసింది దాన్ని పోయింది, దాన్ని ఐ డోంట్ కాల్ ఇట్ as కర్మ, ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ఫర్ యూ. బట్ మీకు ఏంటంటే మీరు ఎవరికైనా మనీ హెల్ప్ చేయాలని ఇచ్చారనుకోండి, తిరిగి రాకపోవడం, దట్ ఈస్ కర్మ.